హార్వెస్టింగ్కి వెళ్తున్నాము. మందారాలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు టైం 10 అయింది. సూర్యుడు అప్పుడే నడినెత్తి మీదకి వెళ్ళిపోయాడు. సమ్మర్ అంతే. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ గైస్. మురారి నవ్వట్లేదని చాలామంది ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నారు. ఇవాళ సండే July 5th. హర్షి రిటర్న్ వెళ్తుంది కాలేజీకి. ఆమెకు కూరలు పంపించాలి కదా, మెంతాకు పప్పు చేద్దామని. యూనివర్సిటీ ఆఫ్ ఇన్స్టా ఇది చూస్తున్నారు కదా. ఇది యాక్చువల్లీ తోటకూర సీడ్స్ అనుకున్నాం మేము, కానీ ఇప్పుడు కదా ఇది లేతగా ఉంది కదా, ఇలా తుంచేసేయచ్చు. యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఒక్కొక్క ఆకు ఇలా తీయాల్సిన అవసరంలా. ముదురుగా ఉంటే అలా తీయాలి. ఓకే, అలా గ్రో అవ్వాల్సింది ఇలాగ ఉండిపోయాయి. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. హార్వెస్టింగ్కి వెళ్తున్నాము. మందారాలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు టైం 10 అయింది. సూర్యుడు అప్పుడే నడినెత్తి మీదకి వెళ్ళిపోయాడు. సమ్మర్ అంతే. ఓకే, ఫస్ట్ చెప్పులు వేసుకుందాం. సో మీకు మా పెరేనియల్ మందారాలు చూపిస్తాను. చూసారా? నాకు తెలిసి వీటిని పత్తి మందారాలు అంటారు అనుకుంటా. సో మాకు పోయిన వారం అంతా ఎండ విరగ్గాసింది. ఇవాళ కూడా వామ్గానే ఉంది, కానీ నిన్నటి నుంచి కొంచెం బెటరు వెదరు. సో పూజకి మందారాలు చాలా, ఇంకా అటు సైడ్ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను అండి. కొంచెం జూమ్ అవుట్ చేశాను. ఓకే, సో ఇవి హైడ్రాంజియా. ఇది ఒక టైప్ ఆఫ్ హైడ్రాంజియా, వైట్వి. అదిగో ఇది అండి. యాక్చువల్లీ మంచి రెడ్. కొన్ని వాడిపోయాయి కూడా చూడండి, పడిపోతున్నాయి. అదన్నమాట మా పెరేనియల్ మందారాలు. ఇవి యాక్చువల్లీ 2 చెట్లు కలిసిపోయినట్టు ఉన్నాయి. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసుంటుంది ఆల్రెడీ. సో ఇవి ఈ ఎండకి పైగా వీటి టైం కూడా అయిపోవచ్చింది. అందుకే మీరు కొన్ని ఎండిపోయాయి, కొన్ని అయితే ఇంకా ఉన్నాయి. సో ఫస్ట్ ఇప్పుడు తోటలోకి వెళ్ళిపోదాం మనం. ఉన్నావా చిన్న? ఓకే, దారమ్మా ఓ ట్రెల్లిస్ లా కట్టేకా బీరకాయకి. ఓకే, ఎండలకి మల్లె మొగ్గలు కూడా ఇన్ని వచ్చేసాయి చూడండి. ఇన్ని రోజులు లేకుండా ఉన్నాయి. పోయిన వారం ఎండలకి ఒకటి పూసింది కూడా. సో ఫస్ట్ పచ్చిమిరపకాయల హార్వెస్టింగ్తో మొదలు పెడతాను. కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. ఇదిగో చాలానే వచ్చాయి, కొయ్యలేదు. వారం అయింది కదా చిన్న మనము పచ్చిమిరపకాయలు కోసి. ఇది ఒక టైప్ ఆఫ్ పచ్చిమిరపకాయలు. అక్కడ చూస్తున్నారు చూడండి, అవి ఒక టైప్ ఆఫ్ పచ్చిమిరపకాయలు. 2 డిఫరెంట్ టైప్. అయితే ఏవి స్పైసీ అని ఎప్పుడు మనం కంపేర్ చేయలేదు. ఏవి వద్దులే, నేను కోరకను. యూ కెన్ ట్రై. సో టమాటాలు ఇది ఇలా గ్రో అయ్యాయి చూడండి. ఆల్మోస్ట్ 5 feet దాకా వచ్చేసాయి, 4 కలిసి. టమాటాలు వచ్చున్నాయి చూస్తున్నారు కదా. ఈ 2 తెలుసు కదా మీకు. లాస్ట్ ఇయర్ విత్తనాలు సేవ్ అయ్యి ఈ ఇయర్ వాటంతట అవే వచ్చాయి గార్డెన్ బెడ్లో. సో టమాటాలు వస్తున్నాయి ఆల్రెడీ. చిన్నవే ఉన్నాయి ఈ 2 మొక్కల్లో, చూస్తున్నారు కదా. ఇది మొక్క, ఇది ఇంకో వెరైటీ. లేకపోతే మేబీ సేమ్ వెరైటీ ఏమో కూడా తెలియదు నాకు. అవి కొంచెం పెద్ద అయితే ఐడెంటిఫై చేయగలము, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాయి కదా. అప్పుడు ఏం వేస్తున్నామో తెలియదు, నేను కూడా వెళ్ళి వీడియోలో చెక్ చేయాలి. ఇంకా ఫ్లవర్ పూత చాలా ఉంది. మాకు టమాటాల మేళ ఉండబోయేటట్టు ఉంది ఇయర్. సో ఇవి మేము ఇయర్ కొని నాటిన మొక్కలు, టమాటా మొక్కలు. టమాటాలు బాగానే వస్తున్నాయి. ఇక్కడ కూడా చూడండి కొంచెం పెద్దవే అయ్యాయి.
పెద్దవే ఉన్నాయి. యాక్చువల్లీ ఇంకా పెద్దది కూడా చూసాను నేను ఇక్కడ చూసారా. సో కొద్దిగా మాగాక మళ్ళీ కోద్దామని. ఈ మొక్కలో పెద్దగా లేవు, కొన్నే ఉన్నాయి. ఆ మొక్కలు అయితే చాలా ఉన్నాయి, మీరు చూడొచ్చు అటు సైడు. చూసారా చాలానే ఉన్నాయి ఈ మొక్కలు అయితే. అంటే 2 డిఫరెంట్ వెరైటీస్ కదా, సో ఇప్పుడే చెప్పలేం, తర్వాత చెప్పాలి. ఏం చిన్న అయిపోయిందా? సో ఒక మొక్కలో అయిపోయింది, ఇంకో మొక్కలో స్టార్ట్ చేశారు. సో ఒక మొక్కలో ఇవి చూసారా ఎన్ని వచ్చాయో. ఇప్పుడు ఇది 2వ మొక్కలో హార్వెస్ట్ చేస్తున్నారు. సో మెంతాకు హార్వెస్ట్ చేయాలి. చూసారా గుడ హైటే వచ్చింది చూసారా, లేకుండా అంటే పైన పూత వచ్చేస్తుంది చూడండి. అందుకే ఇవాళ మెంతాకు కోసమే వచ్చాము, హార్వెస్ట్ చేయాలని. ఇవాళ సండే జూలై 5th. హర్షి రిటర్న్ వెళ్తుంది కాలేజీకి, ఆమెకు కూరలు పంపించాలి కదా, మెంతాకు పప్పు చేద్దామని. సో అది మంచి హైట్ కూడా రీచ్ అయింది కాబట్టి ఇది హార్వెస్ట్ చేయాలని ఇంకా మిగతా కూడా చేస్తున్నాము. ఇది చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ తోటకూర సీడ్స్ అనుకున్నాం మేము. కానీ ఇప్పుడే ప్లాంట్ ఐడెంటిఫైయర్ యాప్లో చూస్తే, ఎందుకంటే ఏ కోశాన తోటకూర లాగలేదు, మా వారికి ఫస్ట్ డౌట్ వచ్చింది, తర్వాత నాకు కూడా అదే అనిపించింది. సో చూస్తే ఇవి చుక్కకూర అంట. ఓకే, నేను తోటకూర అనుకున్నా కానీ చుక్కకూర ఇది. సో ఇవి కూడా విత్తనాలు వచ్చేస్తున్నాయి చూడండి. సో ఇవి హార్వెస్ట్ చేద్దామా లేకపోతే వండుకునేటప్పుడు చేయొచ్చు, ఒక 2 రోజులు ఆగి చేయొచ్చు అని ఒక థాట్ ఏమో, మా వారి మూడుని బట్టి. ఇంకా ఇటు సైడు సిర్రాకు వేసాను కదా, అవి చూడండి అట్లే 3 ఒకేసారి వేసాను. సిర్రాకు, ఇది చుక్కకూర, మెంతాకు ఒకేసారి వేసాను. కానీ ఇదేంటంటే ఈ పుదీనా అండ్ టమాటా మొక్కల వల్ల దానికి ఎండ సరిగ్గా పడట్లేదు కాబట్టి అలాగే ఉన్నాయి, పోయిన వారంకి ఈ వారంకి కూడా. అప్పటికి మేము ఇటు సైడ్ కట్ చేసాము, పుదీనా ఈ పక్క కట్ చేసేసాము. చూసారా ఇప్పుడు ఇలా ఎండబడుతుంది. ఇవి తీసేస్తే ఇట్లా ఎండబడితే వస్తాయి. సో ఇలాగా నీడ పడిపోవడం వల్ల 2 వైపులా అసలు సిర్రాకు గ్రో అవ్వలేదు. మీరు ఒక సిర్రాకు అటు సైడ్ పడిపోయింది చూడండి ఎంత గ్రో అయిందో. ఇది సిర్రాకు మొక్క, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పడి అలా గ్రో అవ్వాల్సింది ఇలాగ ఉండిపోయాయి. అది ఏం చిన్న బాగా పెరగాలంటే యూనివర్సిటీలో ఒక ఇది ఉంటుంది, ఒక నోట్ రాశారు. ఏమని? ఆ చెట్టు ఈ చెట్టు పెట్టు పక్కన ఎండ వచ్చినప్పుడు చెట్టు ఇటు ఒక రోజు గంట సేపు పట్టుకో. అదే కదా, చూడు ఇది లేకపోతే ఇలా ఎండ వస్తుంది, ఎండ పడాలి. అసలు రాంగ్ ప్లేస్లో వేసినట్టున్నాం. నెక్స్ట్ టైం ఇక్కడ ఏమి వేయము. అవి కూడా సిర్రాకు కూడా ఈ పక్కో లేకపోతే ఎక్కడెక్కడో వేయాలి స్పేస్ చూసుకొని. యూఐ యూనివర్సిటీ ఆఫ్ ఇన్స్టా యూట్యూబ్ యూనివర్సిటీ తెలుసు నాకు, ఇన్స్టా యూనివర్సిటీ తెలీదు. సో ఇవి అన్నమాట, ఇన్ని పచ్చిమిరపకాయలు వచ్చాయి, సరిపోతాయి మాకు ఇవి. వారానికి చాలకపోవచ్చు, ఎందుకంటే ఇవాళ ఆకుకూర పప్పులోనే సగం వేసేస్తాను మెంతాకు పప్పులో. కానీ ఇంకా ఉన్నాయి చిన్నవి, ఎలాగో చాలా ఉన్నాయి చూడండి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అదన్నమాట. అక్కడ క్యాప్సికమ్ ఉంది చిన్న, అవి హార్వెస్ట్ వద్దా? ఇంకొంచెం ఒకటి పెద్దది ఉంది, 2 చిన్నవి ఉన్నాయి. సరే అయితే 2 రోజుల తర్వాత హార్వెస్ట్ చేయొచ్చేమో కదా. ఓకే, ఈ పక్క క్యాప్సికము. సో ఈ క్యాప్సికమ్కి పోయిన వారం ఒకటి హార్వెస్ట్ చేసాం చూడండి, పోతుంది. ఇంకా పిందెలు ఏం లేవు మాకు. ఇప్పుడు 5 డేస్గానే ఎండ విరగ్గాస్తుంది కదా, ఎండ బాగా కాస్తే హార్వెస్ట్ కూడా బాగా ఉంటుంది. ఇది చూడండి, ఇది ఒక సిర్రాకు ఎంత గ్రో అయిపోయిందో. ఇలా గ్రో అవ్వాల్సింది, అదే అలాగే అయిపోయిందిలేండి. ఇది ఇవాళ కోసేద్దాం చిన్న మెంతాకుతో పాటు 2 సిర్రాకు. సో ఈ పక్క వస్తే వంకాయ మొక్క పూత చాలా ఉంది చూడండి.
పూత చూస్తున్నారా? ఐ డోంట్ నో, వీడియోలో ఇది కనిపిస్తుంది. ఇదిగోండి, పూత అయితే చాలానే ఉంది. కింద కూడా ఉన్నాయి, ఇంకా యాక్సెస్ లేదు వీడియోకి. వంకాయలు అయితే రావట్లేదు ఇంకా. ఇది ఒకటి వచ్చేటట్టుంది, పాలినేషన్ అయినట్టుంది. ఇది 2 మొక్కలు కదా, ఒక దానికి పూత బాగుంది, ఇంకో మొక్కకి ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, కింద ఉంది ఒక ఫ్లవర్ ఆల్రెడీ. సో అది బీన్స్ ఏమన్నా ఉన్నాయా? మొన్న కోసేసాము, ఆ వీక్ మధ్యలో వచ్చి కోసాము, తక్కువైనాయని తాళింపుకి. సో టమాటాలు ఇవి లాస్ట్ ఇయర్ వాటిల్లో భలే విరగ్గాసాయి చిన్న టమాటాలు. చూడు, చాలా చిన్న చిన్న ఉన్నాయి. ఓ వారం పోతే పెద్ద హార్వెస్ట్ వస్తుంది మాకు టమాటాలు. ఈ ఇయర్ వేసాను చూడండి, దీంట్లోంచి కూడా బాగానే వస్తుంది. అది కొన్ని తక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఇంకా కీర దోసకాయ పూత వస్తూ ఉంది, కాయలు లేవు. ఇది చిక్కుడుకాయ ఇంకా పెరుగుతూ ఉంది. గోంగూర కూడా, ఈ గోంగూర యాక్చువల్లీ ఆ టమాటా మొక్కల మధ్యలో ఉన్నింది, అస్సలు ఎండపడేది కాదు, పెరగకుండా ఉన్నాయి. మామూలుగా ఎప్పుడు ఇటు సైడే వేస్తాం మేము, ఈసారి డిఫరెంట్గా అటు సైడ్ వేద్దామని ట్రై చేసాము. పెరక్కపోయే కొందికి తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ వేసాము ఈ ఎర్ర గోంగూర. ఒక పచ్చ గోంగూర మాత్రం అక్కడే ఉంది. ఇదిగో ఇది చూస్తున్నారు కదా, ఇది పచ్చ గోంగూర. ఇది మాత్రం ఇలాగే వదిలేసాం, ఎందుకంటే బాగా పెరిగింది, ఎందుకు తీయడం లేని. సో ఇది బీరకాయ బాగా పెరుగుతోంది. దానికే మా ఆయన చిన్న సైజు ట్రైలిస్ లాగా చేశారు, ఎందుకంటే అటు అల్లుకుంటా ఉంది కిటికీలకి. చూడండి, అలా లాస్ట్ ఇయర్వి అలా ఉన్నాయి కొన్ని తీగలు. అది ఇంకా ఏంటి, ఇది సిర్రాక. అది ఓకే. సో సిర్రాక గింజ ఒకటి ఇక్కడ పడిపోయి పక్షుల వల్ల లేకపోతే గాలి వల్ల ఇక్కడ వచ్చింది చూడండి. ఇవి బెండకాయ, ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే ఇంకా చిన్న సైజులో ఉన్నాయి, మీకు చూపిస్తా. ఇక్కడ అంతే, చిన్న బెండకాయ అయితే 2 వచ్చాయి అసలు. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, మళ్ళీ వేసినవి, చిన్నది వస్తుంది. ఇదా అటు వెళ్ళామా దేవుడా, పోన్లే ఏం కాదు. అది ఇంకేమన్నా అదే. ఇది వచ్చి గోర్చిక్కుడుగాయ, ఇవి బాగానే వచ్చాయి. ఇవి 3, 4, 5, 6 గోరుచిక్కుడు వచ్చాయి. బెండకాయ మాత్రం ఎందుకో రాలేదు. ఇప్పుడు ఎండలు కాబట్టి ఇప్పుడు వేయాలి చిన్న. అది పందిరి చిక్కుడు. ఇది ఇక్కడ వేసాము, అది రాలేదు, ఒకటే వచ్చింది. మళ్ళీ తర్వాత వేసాను నేను. పందిరి చిక్కుడు అని అనుకుంటున్నా, లేకపోతే బెండకాయ ఏమో. నాకేమో ఈ బెండకాయ లీఫ్ అది ఒకటేలాగుంది. చూద్దాంలే, పెరిగితే తెలుస్తుంది. అది బెండకాయ మాత్రం ఎందుకో విత్తనాలు అవి వైబిలిటీ అయిపోయిందో ఏమో తెలియట్లేదు, రావట్లేదు. అదే ఆర్డర్ పెట్టాలి. పోయినసారి ఆల్రెడీ మన హార్వెస్ట్లో వచ్చిన బెండ విత్తనాలు ఉంటాయి కదా, అవి వేసామన్నమాట, అవి రాలేదు. మేబీ ఒరిజినల్ విత్తనాలు వేస్తే ఏమన్నా వస్తాయేమో చూడాలి. అది పుదీనా నిన్న 3 ఏళ్ల ముందు మేబీ పోయినసారి ఈసారి వేస్తే వస్తాయేమో. అవునా, చూద్దాం. అదండి. సో మామూలుగా ఎప్పుడు ఈవినింగ్ హార్వెస్ట్ చేస్తాము. ఇవాళ పొద్దున ఇంకా కాఫీ తాగేసి ఇట్లా వచ్చేసాము. ఎందుకంటే ఇంకా వంట మొదలెట్టాలి, హర్షికి కర్రీస్ పంపించాలి కదా అని. సో అదన్నమాట. పుదీనా నిన్నే హార్వెస్ట్ చేశాను, పచ్చడి చేశాను నేను. నిన్న కాదు, మొన్న నైట్, కానీ ఇంకా ఉంది. సరే మనం మొదలెట్టేద్దాం. పుదీనా చుక్క కూర కోసేద్దామా, లేకపోతే ఓన్లీ ఏందబ్బా, ఓకే, మెంతాకు చుక్క కూర వద్దు కదా, ఎప్పుడన్నా వీక్ మధ్యలో మనం చేసుకునే ముందు కోసుకుందాం. ఇప్పుడు జస్ట్ మెంతాకు హార్వెస్ట్ చేసేద్దాం. అయితే పీకేయడమే కదా అది, తీసేసే మొత్తం ప్లగ్ చేసేయచ్చు. బాగుందబ్బా, లేతగా ఉంది. రైట్, తీసేసి మళ్ళీ వేయాలి, విత్తనాలు వేస్తాను నేను.
కవర్ చేస్తాను. బంచ్ కూడా అట్లా తీయచ్చు అనుకుంటా నాకు తెలిసి. గాలికి వెళ్ళిపోతుంది. బాగానే చూసేకి తక్కువలాగా ఉంది. మనము పటేల్లో లేకపోతే క్రోగర్లో తెస్తాం చూడు, అంత ఉంది హార్వెస్ట్ యాక్చువల్లీ. కోసే మొత్తం అయిపోతుంది, ఎందుకంటే మనకి హర్షీకి కదా చేస్తాను, ఎక్కువ క్వాంటిటీ చేస్తా. ఓకే, యా వెరీ గుడ్ డన్. నేను మళ్ళీ విత్తనాలు వేసేస్తాను. మెంతులు తీసుకొచ్చేసేస్తే అందుకోండి ఇంత కట్ అయింది చూడండి. గుడ్ అమౌంట్. ఇండియన్ షాప్లో దీనికన్నా తక్కువే వస్తుంది. ఇవి నిన్న క్రూగర్లో తెచ్చిన మెంతాకు చూడండి ఎలా ఉందో. అంటే దగ్గరగా చూస్తే తెలుస్తుంది, కొంచెం వాడిపోయి. ఇప్పుడు ఇక్కడ చూడండి వాడిపోయినట్టు బాగా తెలుస్తుంది నాకు. వీడియోలో తెలియట్లా, బట్ నాకు తెలుస్తుంది. చూసారా ఎలా ఉంది ఆకు? సో ఇలా ఉంది, క్రూగర్లో తెచ్చింది. ఇప్పుడు మనం తోటలో హార్వెస్ట్ చేసింది చూడండి ఎలా ఉందో, ఇంత ఫ్రెష్గా ఉందో. నిన్న హర్షి మురారీనే ఒలిచారు ఇది. సో ఇప్పుడు ఇది ఒలిచేయండి నాన్న, మీకే తేడా తెలుస్తుంది మన తోటది ఎంత బాగుంటుందో. దీంట్లోంచే ఒలిచేసేయండి, తీసేద్దాము. సో ఇది ఒలిచేయండి నాన్న ఇద్దరు. ఓకే, యా ఇందురా ఈ పేపర్లో కాడలు వేసేయండి. ఒలిచిన తర్వాత ఇందులో వేసేయండి. చూడు మన దానికి దీనికి ఎంత తేడా ఉంది చూడు, మీకే తెలుస్తుంది కదా. యా మీరు తుంచేయచ్చు నాన్న, మరి ఇది లేతవే కాబట్టి మొత్తం కాడ తుంచే. అది ఆకులు తీయాల్సిన పనిలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా, సో ఇలా ఉంది కదా, ఇది లేతగా ఉంది కదా, ఇలా తుంచేసేయచ్చు. యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఒక్కొక్క ఆకు ఇలా తీయాల్సిన అవసరంలా. ముదురుగా ఉంటే అలా తీయాలి. ఓకే, ఇంకోటి కూడా చూపిస్తా. మొత్తం కదా ఇలా తుంచేసేయి. ఇది ఇలాగా, ఇది ఇలాగా, అంతే. గుడ్, లవ్ యూ బడ్డీ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ గైస్. ఓకే, మురారి నవ్వట్లేదని చాలా మంది ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నారు నాన్న. యా 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 మా చిన్ని కృష్ణుడు నవ్వట్లేదే అని కామెంట్ పెడుతున్నారు. ఫేస్ చేయదురా. థ్యాంక్ యూ అయితే. ఓకే, ఎంత బాగుందో మంది. it's very big కదా. యాక్చువల్లీ మోర్ దెన్ 2 weeks అయింది కదా నేను వీడియో పెట్టి యూట్యూబ్లో. యాక్చువల్లీ ఇలాగా గ్యాప్ రాదు అన్లెస్ అదర్వైజ్ నేను ట్రావెల్లో, అదే ఇండియాలో కానీ లేకపోతే వెకేషన్ ట్రావెల్లో ఉంటే తప్ప. ఈసారి ఇంకా చాలా గ్యాప్ వస్తుంది. నేను ఎంత ట్రై చేస్తున్నానో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న పెడదాము వీడియో అని, కుదరట్లేదు. బిజీ ఆఫీస్ వర్క్ అండ్ సో మచ్ ఈస్ గోయింగ్ అరౌండ్. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, హైప్ ద వీడియో సో దట్ వీడియో రీచ్ పెరుగుతుంది. అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.